హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలుగు రాష్ట్రాల్లో భారీగా పెరిగినటువంటి ఉష్ణోగ్రతలు వివరాల్లోకి వెళ్ళిన వాతావరణ పరిస్థితులు ఏంటి, ఏ జిల్లాలో వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి తెలుసుకునే ముందు మీరు ఇంకా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేయండి. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి కనుక వెళ్ళినట్లయితే బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావంతో గత 3 రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో అడపాదడపా నమోదవుతున్నటువంటి వర్షాలు ఈ రోజు క్రమేణా తగ్గుముఖం పట్టాయి. ముఖ్యంగా మధ్యాహ్నం గుంటూరు, కృష్ణా, కోనసీమ ప్రాంతాల్లో మాత్రం ఉష్ణోగ్రతలు భారీగా పెరుగుతాయి. ఉక్కపోత కూడా అత్యధికంగా ఉంటుంది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ప్రాంతాల్లో మాత్రం తేలికపాటి జల్లులు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి అక్కడక్కడ. ఇక తెలంగాణ వాతావరణం మాత్రం భిన్నంగా ఉంది. కొన్ని జిల్లాల్లో ఉష్ణోగ్రతలు ఉంటే మరికొన్ని జిల్లాల్లో మాత్రం వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి. హైదరాబాద్, అమరావతి వాతావరణ శాఖ నివేదిక ప్రకారం ఉత్తర తెలంగాణ, మధ్య తెలంగాణ ప్రాంతాల్లో ప్రస్తుతానికి తేలికపాటి వర్షపాతం నమోదవుతుంది. ముఖ్యంగా ఆదిలాబాద్, నిజామాబాద్, నల్గొండ, ఖమ్మం, భద్రాద్రి, కొత్తగూడెం, మేడ్చల్, మంచిర్యాల, రాజన్న సిరిసిల్ల, మెదక్ ప్రాంతాల్లో తేలికపాటి జల్లులు నమోదవుతాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. దక్షిణ ప్రాంతాల్లో మాత్రం పొడి వాతావరణమే కొనసాగుతుంది. మహబూబ్ నగర్, గద్వాల్, కరీంనగర్, వరంగల్, వనపర్తి ప్రాంతాల్లో మాత్రం తేలికపాటి జల్లులు నమోదవుతాయి అక్కడక్కడ మాత్రమే. హైదరాబాద్ నగర ప్రాంతంలో మాత్రం పగటి సమయంలో ఉరుములు మెరుపులతో కూడినటువంటి తేలికపాటి వర్షపాతం ఉంటుంది. మిగిలిన అన్ని ప్రాంతాల్లో కూడా పొడి వాతావరణమే కొనసాగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.